అబ్బా నా వెయిట్ స్ట్రక్ అయిపోయింది, ఎంతో హెల్తీగా తింటున్నాను, బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నాను, కానీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో నా వెయిట్ స్ట్రక్ అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి బ్రేక్ఫాస్టో లంచో డిన్నరో ఏదో ఒకటి స్కిప్ చేసేసి ఇంకా క్యాలరీస్ బాగా తగ్గించేసి వెయిట్ లాస్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలాగా చేసుకోవాలి అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఇప్పుడే ఆ థింకింగ్ ని స్టాప్ చేసి నేను చెప్పే ఈ సింపుల్ హ్యాక్ ని మీరు ఫాలో అయ్యారనుకో, ఎక్కడైతే మీరు వెయిట్ స్ట్రక్ అయిపోయారో అక్కడ నుంచి మళ్ళా మీ వెయిట్ లాస్ రీస్టార్ట్ అయ్యి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతారు. అయితే చాలా మంది వాళ్ళ సొంత డైట్లు చేసుకుంటూ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి మీ డైట్ ని మీరే డిజైన్ చేసుకుంటూ సరైన క్యాలరీస్ లేకుండా డైట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది, మీల్స్ ఇంకా స్కిప్ చేస్తారు. అలా చేయడం ద్వారా వెయిట్ లాస్ అయితే కారు, కానీ మీ మజిల్ అంతా లాస్ అయిపోతుంది, మీకు డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసేదే మెటబాలిక్ కన్ఫ్యూజన్. ఏంటబ్బా ఈ మెటబాలిక్ కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? దీనికి ఇంకొక పేరు కూడా ఉందండోయ్, దాన్నే క్యాలరీ సైక్లింగ్ అని అంటారు. ఇలా చేయడం ద్వారా మన బాడీని కొంచెం సర్ప్రైజ్, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఇచ్చి మళ్ళీ మనం స్ట్రక్ అయిన వెయిట్ ని అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అన్నమాట.